ఇద్దరూ ప్రేమించుకున్నారు. అటు పెద్దవారిని ఇటు పెద్దవారిని ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అంతా బానే ఉంది. చక్కని కుటుంబం, దేనికి కూడా లోటు లేదు. హ్యాపీ లైఫ్. అలాంటి ఆ ఇద్దరి మధ్య ఒకసారి అనుకోకుండా చిన్న గొడవ జరిగింది. సమస్య చిన్నదే కానీ గొడవ మాత్రం చాలా పెద్దగా జరిగింది. ఇక మీకు తెలియందేముంది, ఏదన్నా భార్యాభర్తల మధ్యలో గొడవ కనుక వస్తే భర్త అలిగి పుట్టింటికైతే వెళ్ళడు కదా. ఇక భార్య సూట్ కేసు తీసుకొని తనకు కావాల్సిన సామాన్లు సర్దుకొని ఇక నేను మీతో ఉండలేను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని బయలుదేరింది. అరే, గొడవ చిన్నదే, ఈ మాత్రం దానికే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని బాధతో అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏమీ అనలేక మౌనంగా ఉన్న ఆ భర్తను చూసి సీరియస్గా మొహం పెట్టి పుట్టింటికి బయలుదేరుతుంది. పుట్టింటికి వెళ్లడంతోనే అమ్మా నాన్న కూడా ఆశ్చర్యపోతారు. ఏ పండక్కి పిలిచినా నా ఇల్లు వదిలి రాను అంటుంది. ఏమైంది ఈరోజు చెప్పకుండా వచ్చేసింది అని తల్లిదండ్రులు కంగారుగా ఏమైందమ్మా, అందరూ బాగానే ఉన్నారా అని అడిగితే రూములోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది, ఏమీ మాట్లాడకుండా. వెంటనే అత్తమామలు అల్లుడికి ఫోన్ చేస్తారు. ఏమైంది బాబు అని అడుగుతారు. అల్లుడు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఇక చేసేది ఏమీ లేక తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉండిపోతారు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఇంట్లో తమ్ముడు పెళ్లి కుదరడంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. బంధువులందరూ రాసాగారు. బంధువులందరూ ఈమెను చూసి అందరికంటే ముందే వచ్చేసావా, మంచి పని చేశావు, అమ్మకి సహాయంగా ఉంటావు కదా, సరే కానీ నీ భర్త ఎక్కడా, ఆయన రాలేదా అని అడుగుతారు అందరూ. ఏం సమాధానం చెప్పాలో తెలియక వస్తారు అని చెప్పి మౌనంగా ఉండిపోతుంది. మనసులో ఏమాత్రం సంతోషమే లేదు తనకి. ఈలోగా తన పెద్దవదినొచ్చి, సరళ, నీ దగ్గర చాలా మంచి మంచి చీరలు ఉన్నాయి కదా, నాకు కట్టుకోవడానికి ఒక చీర ఇవ్వు అని అడిగి తీసుకుంటుంది. ఏం వదినా, అన్నయ్య బాగా సంపాదిస్తారు కదా, ఏ నీకు కొనివ్వడా ఏంటి అని అనగానే వెంటనే వదిన అంటుంది, అందరికీ నీ ఎంత అదృష్టం ఉండాలి కదమ్మా, నీలాంటి భర్త అందరికీ దొరకద్దు అంటూ చీర తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల చెల్లి వచ్చి, అక్క నీ నక్లీస్ ఇవ్వవా నాకు పెట్టుకోవడానికి అని అంటే, అదేంటి చెల్లి, మరిదిగారు బాగా సంపాదిస్తారు కదా, నీకు కొనివ్వరా అని అడగగానే, అందరికీ నీ అంత అదృష్టం ఉండాలి కదమ్మా, సంపాదిస్తాడు, కొనివ్వాలి కదా అక్క అంటూ నక్లీస్ తీసుకొని చెల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళకు కావాల్సిన వస్తువులు తీసుకొని, నువ్వు చాలా లక్కీ, నీ అంత అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరు, నీకు దొరికిన లాంటి భర్త మాకు కూడా దొరికితే బావుండు అంటూ వెళ్ళిపోతారు. వెంటనే తనకు తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. తన కోసం తన భర్త చేసినవన్నీ కూడా గుర్తొస్తాయి. తనకి ఒంట్లో బాగోలేనప్పుడు నిద్రాహారాలు మాని తనకు సేవ చేసినవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇక కన్నీళ్లు ఆగవు. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత గబగబా సూట్ కేసు తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన భార్యను చూసి భర్త అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు భార్య అంటుంది, నేను మా పుట్టింటికి వెళుతుంటే ఎందుకు ఆపలేదు అంటూ ఏడుపు మొహం పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు భర్త చిరునవ్వుతో ఇలా అంటాడు, మన వైవాహిక జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, అయినా నువ్వు పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్ళనీలే అని అనుకున్నాను. వెంటనే భార్య, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని భర్తను కౌగిలించుకుంటుంది. వెంటనే భర్త అంటాడు, పిచ్చిదానా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు, మనిద్దరి మధ్య ఈగోలకు క్షమాపణలకు తావుండకూడదు. అసలు భార్యాభర్తల అనుబంధం అంటే ఏంటో తెలుసా బంగారం? 2 మనసులు, మరి ఆ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు, మరెన్నో కలయికలు, ఎంతో కోపం, మరెంతో బుజ్జగింపులు, మరి ఎంతో అలక, ఎంతో ప్రేమ, మొత్తంగా కలిపి ఇరువురి మధ్య ఉండే నమ్మకమే ఒకరి కోసం ఒకరు బ్రతికేలాగా చేస్తుంది.